హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే పుంటికూర పచ్చడిని అయితే చేసుకోపోతున్నాం. పుంటికూర పచ్చడి అనగానే షాక్ అవ్వకండి. మేమైతే పుంటికూర పచ్చడి అంటాం. యాక్చువల్గా దీని పేరు అయితే గోంగూర పచ్చడి. కొంతమంది గోంగూర అంటారు, మేమైతే పుంటికూర అని అంటాం. మీరు ఏదనుకుంటే అది అనుకోండి. ఇక మనం లేట్ చేయకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా గిల్లేసేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ముందుగానైతే నేనైతే స్టవ్ అయితే పెట్టేసేసి బాండి పెట్టేసాను. బాండి బాగా హీట్ అయింది. ఇప్పుడైతే ఇందులోనైతే పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే వేపుకుందాం. ముందుగానైతే ఫస్ట్ అయితే అలా 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 వేపేయండి. వేపేసిన తర్వాత ఆయిల్ వేస్తే సరిపోతుంది మనకైతే. ఇప్పుడైతే ఇందులోనే ఓ 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి మిరపకాయలను అయితే ఆయిల్లోనైతే బాగానైతే గోరించుకోవాలి. చూశారు కదా, మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది మనకైతే. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. మిరపకాయలు అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా పుంటికూర, ఆ పుంటికూరను అయితే ఇందులోనైతే వేసేయండి. వాటర్ అయితే ఏం పట్టదు, మనకైతే ఒక 2-3 నిమిషాలు అయితే గోంగూరను ఉడికించుకుంటే సరిపోతుంది మనకైతే. వెంటనే ఒక మూత పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఈ మాత్రం ఉడికిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. చూశారు కదా, మనకైతే పుంటికూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేసి మనమైతే కాసేపు చల్లారనిస్తే మనకైతే మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి ఈ పుంటికూర చల్లారలోపు అయితే ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, గోంగూర అయితే కాస్త చల్లబడింది. నేనైతే మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నాను, మిక్సీ పట్టాలి కాబట్టి. ఇందులోకి నేనైతే ఒక 10-12 ఎల్లిపాయలను అయితే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. వేసేసేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు అయితే, ఆ మిరపకాయలను అయితే ఇందులోనే వేస్తున్నాను. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఒకవేళ మీరు ఉడికించేటప్పుడు పుంటికూరలో ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకుంటే అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుందాం. చూశారు కదా, మనకైతే ఈ మాత్రం మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనమైతే తాలింపు అయితే వేసుకుందాం. ఇందులో నేనైతే ఇక్కడ అదే బాండిలోనే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ అయితే బాగా కాగగానే ఇందులోనే 1 టీ స్పూన్ అయితే పోపు గింజలు అయితే వేసేయండి. పోపు గింజలు వేసిన తర్వాత 4 లేక 5 ఎండుమిర్చి వేసేయండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. వేసేసేసి ఇక్కడ మళ్ళీ ఒక చిటికెడు పసుపు వేసేయండి. పసుపు వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. పోపు గింజలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసేసి వేసేయండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ అయితే మనకు ఒక 30% వేగితే సరిపోతుంది, మనకు ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు ఒక 30% వేగిన తర్వాత మనమైతే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పుంటికూరనైతే, ఆ పుంటికూర అయితే ఇందులోనైతే వేసేయండి. పుంటికూర మొత్తం వేసిన తర్వాత మిక్సీ పట్టింది ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది, మనకైతే ఎక్కువైతే అవసరం లేదు. చూశారు కదా, పుంటికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే దీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూశారు కదా, పుంటికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడే మీరైతే కాస్త చూశారు కదా, పుంటికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ, రుచిగానే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరైతే చాలాసార్లు గోంగూర పచ్చడి చేసుకొని ఉంటారు. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ పుంటికూర పచ్చడి మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే తెలంగాణలో పుంటికూర అని అంటాం, ఆంధ్రాలో గోంగూర అని అంటారు.